అమీన్పూర్లో ఆక్రమణకు గురైన పెద్ద చెరువు. దాదాపు 100 ఎకరాల్లో చెరువు కబ్జా. పెద్ద చెరువు అన్యాక్రాంతంపై హైడ్రా సీరియస్. హైడ్రా పేరుతో రాత్రికి రాత్రే కూల్చివేతలు. రాజకీయంగా ఎదుర్కోలేకే పల్లాపై దాడులు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్న హరీష్. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగాలి. సభలో వ్యక్తిగత దూషణలు సరికాదు. మంత్రుల మధ్య సమన్వయం లేదంటున్న కూనంనేని. గచ్చిబౌలిలో మారథాన్ కార్యక్రమం. విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన సీఎం. క్రీడలకు పూర్వవైభవం తీసుకొస్తామన్న రేవంత్. నరసరావుపేటలో పోలీసుల కార్డన్ సెర్చ్. 46 బైకులు, 2 ఆటోలు సీజ్. 18 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. కామారెడ్డి జిల్లాలో విజృంభిస్తోన్న విషజ్వరాలు. బొంపల్లిలో డెంగ్యూతో 2 చిన్నారుల మృతి. 3 రోజుల్లో 4 మృత్యువాత. ఆదిలాబాద్ రిమ్స్లో మందులు ఎలకల పాలు. మందుల్ని ఎలకలు కొరికిన ఘటనలో చర్యలు. డ్రగ్ స్టోర్ ఇన్ఛార్జ్ ఫార్మాసిస్ట్ విఠల్పై వేటు. నిర్మల్లో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిరసన. 35 రోజులుగా రైతుల రిలే నిరాహార దీక్షలు. నేటి నుంచి నిరవధిక దీక్షకు పిలుపు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 24 గంటల టైం. బాటగంగమ్మ ఆలయం వరకు క్యూ లైన్. కడపలో భారీగా బంగారం పట్టివేత. 1,05,00,000 విలువైన గోల్డ్ బిస్కెట్లు సీజ్. బిల్లులు లేకుండా బంగారం తరలిస్తున్నట్లు గుర్తింపు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి పెరిగిన వరద. 2 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 64,455 క్యూసెక్కులు. తెలంగాణకు నేడు వర్ష సూచన. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్. విజయవాడలో యాంటీ నార్కోటిక్ టీం తనిఖీలు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకి స్పెషల్ డ్రైవ్. తిరుపతి స్విమ్స్ లో వైద్యుల ధర్నా. పేషెంట్ దాడిపై నిరసన. చర్యలు తీసుకోవాలని డిమాండ్. ములుగు జిల్లాలో పోలీసుల తనిఖీలు. భారీగా పట్టుబడ్డ గంజాయి. బైక్ పై గంజాయి తరలిస్తున్న 3 అరెస్ట్. గుజరాత్లో కుండపోత వర్షాలు. వల్సాద్లో నీట మునిగిన ఇళ్లు. వృద్ధుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలింపు. శేషాచలంలో టాస్క్ ఫోర్స్ కూంబింగ్. 10 మంది స్మగ్లర్ల అరెస్ట్. కారు, బైకులు, గొడ్డళ్లు స్వాధీనం. మధురలో శ్రీకృష్ణ జన్మాష్టమి శోభ. విద్యుత్ దీపకాంతులతో శ్రీకృష్ణ ఆలయ వెలుగులు. జన్మాష్టమి వేడుకలకు సిద్ధమైన మధుర. రాజస్థాన్లో కురిసిన భారీ వర్షాలు. అజ్మీర్లో జలమయమైన వీధులు. వరద ముంచెత్తడంతో ఇళ్లకే పరిమితమైన జనం.